అందరికీ నమస్కారం. దృఢంగా ఉండడం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 78వ కథని చెప్పుకుందాం. కథ పేరు టికెట్ తీసుకోను. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? నార్సింగిలో ప్రకాష్ అనే వ్యక్తి ఉండేవాడు. అయితే అతను చాలా పిరికివాడు. చూడడానికి బక్కపలుచగా ఉండేవాడు. అతను బస్సులో కండక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను రోజులాగే బస్సులో టికెట్లు తీసుకుంటుండగా ఒక స్టేజీ వద్ద లావుగా మీసాలు ఉండి నల్లగా బలంగా ఉన్న వ్యక్తి ఎక్కుతాడు. కండక్టర్ అతన్ని చూడగానే భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళి టికెట్ అని అడుగుతాడు. ఆ వ్యక్తి నేను తీసుకోను అంటాడు. ఆ మాట వినగానే కండక్టర్ భయపడుతూ మళ్ళీ అడుగుతాడు. కానీ అతను మళ్ళీ తీసుకోను అంటాడు. కండక్టర్ మనసులో భయపడుతూనే ఉంటాడు. కానీ టికెట్ కలెక్టర్ వస్తే నా భవిష్యత్తు నాశనం అవుతుందని అనుకుంటాడు. అదృష్టం కొద్దీ టికెట్ కలెక్టర్ రాడు. లావుగా ఉన్న వ్యక్తి దిగిపోతాడు. అప్పుడు కండక్టర్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత 10 రోజుల వరకు ఈయన అడగడం, ఆయన తీసుకోను అని చెప్పడం అలా జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు తర్వాత కండక్టర్ అలా అయితే కుదరదని, తను కూడా దృఢంగా కావాలని చాలా పౌష్టిక ఆహారం తీసుకోవడం, వ్యాయామశాలకి వెళ్ళడం ద్వారా అతి కొద్ది రోజుల్లోనే బలంగా తయారవుతాడు. ఈసారి లావు వ్యక్తి బస్సులో ఎక్కగానే కండక్టర్ ధైర్యంగా టికెట్ అని అడుగుతాడు. ఆ వ్యక్తి రోజులాగానే నేను తీసుకోను అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఎందుకు తీసుకోవు అని అడుగుతాడు. నా దగ్గర పాస్ ఉంది అంటాడు. అప్పుడు ఆ కండక్టర్ తనలో తానే ఇంత దానికే నేను ఇంతలో భయపడ్డానా అని బాధపడతాడు. కండక్టర్ ఏమీ తెలుసుకోకుండా అనవసరంగా ఊహించి ముందే భయపడిపోయాడు. కథలో దృఢంగా ఉండడం గురించి తెలుసుకున్నాం. అడిగితే తప్పులేదు. వ్యక్తి ఎదగాలంటే ఏ విషయంలోనైనా సరైన అవగాహన ఎంతో అవసరం. బయటకు కనిపించేది చూసి, ఒకరు చెప్పింది విని ఇతరులపై వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ప్రతి విషయంలో మంచి చెడు రెండూ ఉంటాయి. తిప్పి చూస్తేనే వెనుక ఉన్న బొమ్మ కనిపిస్తుంది. కాబట్టి ఏ విషయం తెలుసుకోకుండా తొందరపడి ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదు. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 78వ కథ సమాప్తం.